ఈ కథ మహావైభవంతో ప్రసిద్ధిచేను విజయనగర ఎంపైర్ కాలంలో జరుగుతుంది. ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో కృష్ణదేవరాయ అత్యంత ప్రసిద్ధుడు. ఆయన ఆ కాలాన్ని విజయనగర సామ్రాజ్యపు సువర్ణ యుగంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో కళలు, సాహిత్యం, సంగీతం, శిల్పకళ, విద్యాభ్యాసం అన్నీ అద్భుతంగా అభివృద్ధి చెందాయి. కృష్ణదేవరాయలు కేవలం శక్తివంతమైన యోధుడే కాకుండా గొప్ప పండితుడు, కవి కూడా. ఆయన రచించిన అముక్తమాల్యద మరియు సంస్కృత నాటకం జాంబవతి పరిణయం ఇప్పటికీ గొప్ప సాహిత్యకృతులుగా గుర్తించబడుతున్నాయి. కృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది మహాకవులు ఉండేవారు. వారిని కలిపి అష్టదిగ్గజులు అని పిలిచేవారు. ఈ కవులు తెలుగు సాహిత్యాన్ని అపారంగా అభివృద్ధి చేశారు. వారిలో ఆలసాని పెదన్న మరియు తెనాలి రామకృష్ణ ప్రత్యేక స్థానం సంపాదించన్నారు. తెనాలి రామకృష్ణ చాలా ప్రసిద్ధుడు. అతను తన చమత్కారం, తెలివితేటలు, హాస్యబుద్ధి, సమయస్ఫూర్తితో ప్రసిద్ధి పొందాడు. కష్టమైన సమస్యలను కూడా తెలివిగా పరిష్కరించడంలో అతనికి సమానం ఎవరూ ఉండేవారు కాదు. అందుకే రాజు అతన్ని ఎంతో విశ్వసించేవాడు. ఒకసారి ఎంతటి జ్ఞానవంతులైన రాజులకైనా కలిగే విధంగా కృష్ణదేవరాయలకు తన రాణి తిరుమలంబాల్తో ఒక చిన్న విషయంపై గొడవ ఏర్పడింది. మొదట అది చిన్న అపార్థలా కనిపించినా తరువాత అది పెద్ద విభేదంగా మారింది. ఒక సాయంత్రం రాజు ఒక కవిత రాశాడు. ఆ కవితలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అందమైన ఆకాశం వంటి గొప్ప ప్రకృతి వర్ణనలు ఉండేవి. కాని ఆ కవితలో స్పష్టత తక్కువగా ఉండేది. రాజు ఎంతో గర్వంగా ఆ కవితను తన మంత్రులకు వినిపించాలనుకున్నాడు. అయితే మంత్రులు దాని అర్థం సరిగ్గా గ్రహించలేకపోయారు. రాజును బాధపెట్టికూడదనే ఉద్దేశంతో వారు వివిధ కారణాలు చెప్పి వినకుండా తప్పించుకున్నారు. కాని నిజానికి ఆ కవిత వారికి అంతగా నచ్చలేదు. ఆ రాత్రి రాజు తన రాణి వద్దకు వెళ్లాడు. తన కవితను ఆమె తప్పకు మెచ్చుకుంటుందని భావించాడు. ఎంతో ఉత్సాహంగా కవితను చదవడం ప్రారంభించాడు. అయితే రాణి ఆ రోజు అంతా రాజభవన పనులతో బాగా అలసిపోయింది. రాజు కవితను వినుతూ ఉండగా ఆమెకు తెలియకుండానే పలుమార్లు ఆవలింతలు వచ్చాయి. ఆమె ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు. అది కేవలం అలసట వల్ల జరిగిన సహజమైన చర్య మాత్రమే. కాని రాజు దానిని అవమానంగా భావించాడు. తన కవితను, తనను రాణి గౌరవించడం లేదని అనుకుంటాడు. కోపంతో అక్కడినుంచి వెళ్లపోయాడు. ఆ రోజునుంచి రాణితో మాట్లాడడం మానేశాడు. ఆమె గదికి వెళ్లడం కూడా ఆపేశాడు. వారాలు గడిచిపోయాయి. ఒకప్పుడు ఆనందంతో కలకలలాడిన రాజభవనం ఇప్పుడు నిశ్శబ్దంగా, విషాదంగా మారిపోయింది. సేవకులు, ఆస్థాన సభ్యులు అందరూ ఈ విభేదం వల్ల ఏర్పడిన ఉద్రిక్తతను గమనించారు. రాణి చాలా బాధపడింది. రాజుతో మళ్లీ కలవడానికి అనేకసార్లు ప్రయత్నించింది. కాని ప్రతి ప్రయత్నమూ విఫలమైంది. చివరికి ఆమెకు ఒక్క ఆశ మాత్రమే కనిపించింది: తెనాలి రామకృష్ణుడు. అందుకే ఆమె అతన్ని పిలిపించింది. రామకృష్ణుడు వచ్చిన తరువాత రాణి జరిగిన సంఘటనను పూర్తిగా వివరించింది. ఆమె స్వరం దుఃఖంతో వణికించింది. రాజు రాసిన కవిత గురించి చెప్పింది. మంత్రులు వినకుండా తప్పించుకున్నారని వివరించింది. తాను బాగా అలసిపోయుండడంతో తెలియకుండానే ఆవలించానని చెప్పింది. కాని రాజు దాన్ని అవమానంగా తీసుకుని తనతో మాట్లాడడం మానేశాదని బాధపడింది. ఇలా జరుగుతోందని ముందే తెలిసి ఉంటే మరో రోజు వినేదాన్ని. దయచేసి రాజును అర్థం చేసుకునేలా చెయ్యండి. ఈ సమస్యను పరిష్కరించగలిగేది మీరు మాత్రమే అని వేడుకుంది. రామకృష్ణుడు ఎంతో శాంతంగా ఆమె మాటలు విన్నాడు. సమస్య అసలు ఆవలింతలో లేదని, రాజు గర్వంలో ఉందని వెంటనే గ్రహించాడు. అయితే రాజును నేరుగా తప్పుబట్టడం వల్ల ప్రయోజనముండదని అతనికి తెలుసు. రాజు తన తప్పును తానే గ్రహించాలి. అందుకే నేను ప్రయత్నిస్తాను, కాని దీనికి ఒక మంచి యుక్తి అవసరమని చెప్పాడు. రాణి అతనిపై పూర్తి నమ్మకముంచి కృతజ్ఞతలు తెలిపింది.
మరుసటి ఉదయం రాజసభలో అందరూ సమావేశమయ్యారు. ఆ సభ ఎంతో వైభవంగా ఉండేది. ఎత్తైన శిల్పాలతో చెక్కిన స్తంభాలు, అందమైన పరదాలు, ఖరీదైన తివాచీలు సభకు మరింత అందాన్ని తెచ్చాయి. కిటికీల గుండా వచ్చిన సూర్యకిరణాలు సభమందిరాన్ని ప్రకాశవంతం చేశాయి. మంత్రులు, పండితులు, రాజకుటుంబ సభ్యులు అందరూ సభలో హాజరయ్యారు. అయినప్పటికీ రాజు మరియు రాణి మధ్య గొడవ కారణంగా అక్కడ ఒక విచిత్రమైన ఉద్రిక్తత కనిపించింది. ఆ రోజు చర్చ విషయం వరి సాగును ఎలా మెరుగుపరచాలి అన్నది. కొందరు కొత్త నీటిపారుదల వ్యవస్థలు నిర్మించాలని సూచించారు. మరికొందరు మంచి ఎరువులు ఉపయోగించాలని చెప్పారు. ఈ చర్చ అంతా జరుగుతుండగా తెనాలి రామకృష్ణుడు నిశ్శబ్దంగా నిలబడి అందరినీ గమనిస్తున్నాడు. చివరికి రాజు రామకృష్ణుణ్ణి మాట్లాడమన్నాడు. వెంటనే సభ అంతా నిశ్శబ్దమైంది. రామకృష్ణుడు ఒక పెద్ద తట్టలో వరి గింజలు తీసుకొని ముందుకు వచ్చాడు. రాజుకు నమస్కరించి, మహారాజా, నేను ఒక అద్భుతమైన కొత్త రకం విత్తనాలను తీసుకొచ్చాను. వీటిని విత్తితే సాధారణ పంట కంటే మూడింతలు ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పాడు. అది విన్న సభలో గుసగుసలు మొదలయ్యాయి. కొందరు ఆస్థానికులు అతన్ని ఎగతాళి చేశారు. ఇవి మాయ విత్తనాలేమో, నీళ్లు లేకుండానే పెరుగుతాయేమో అని ఒకరు వ్యంగ్యంగా అన్నారు. బహుశా చంద్రుడిపై దొరికి ఉంటాయి అని మరొకరు నవ్వారు. సభలో నవ్వులు వినిపించాయి. రాజు కూడా నమ్మలేదు. ఇది అసంబద్ధంగా ఉంది అని అన్నాడు. మంచి పంట రావాలంటే సరైన నేల, ఎరువు, నీరు, పురుగుమందులు అన్నీ అవసరం. ఏదైనా తప్పు జరిగితే రైతులు నష్టపోతారు అని చెప్పాడు. రామకృష్ణుడు మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ, మహారాజా, సమస్య విత్తనాల్లో లేదు, వాటిని విత్తే వ్యక్తిలో ఉంది అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే సభ నిశ్శబ్దమైంది. రాజు ఆశ్చర్యపడి, అదేంటి, స్పష్టంగా చెప్పు రామా అని అడిగాడు. రామకృష్ణుడు సభలోని వారిని ఒక్కసారి చూసి, విత్తనాలు ఎంత మంచివైనా వాటిని జాగ్రత్తగా చల్లకపోతే మంచి పంట రాదు. ఒకవేళ విత్తనాలు చల్లే వ్యక్తికి ఆవలించే అలవాటు ఉంటే అతను సరిగ్గా చల్లలేడు కదా అని అన్నాడు. అది విన్న వెంటనే సభ అంతా గట్టిగా నవ్వింది. ఆ సమయంలో రాజుకే అనుకోకుండా ఆవలింత వచ్చింది. రామకృష్ణుడు అదే అవకాశంగా తీసుకుని, మహారాజా, ఈ ప్రపంచంలో ఆవలించని మనిషి ఎవరైనా ఉన్నారా? అది ఊపిరి పీల్చుకోవడం లాగే సహజమైన విషయం అని చెప్పారు. ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి. వెంటనే అతనికి రాణితో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఆమె తనను అవమానించలేదని, కేవలం అలసట వల్ల ఆవలించిందని ఇప్పుడు అతనికి అర్థముడింది. తాను ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో గ్రహించి చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఆ సాయంత్రం రాజు స్వయంగా రాణిగదికి వెళ్లాడు. అతని ముఖంలో కోపం కాకుండా వినయం కనిపించింది. తిరుమలాంబ అని మృదువుగా అన్నాడు, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నా గర్వం వల్ల నిజం చూడలేకపోయాను. నన్ను క్షమించు. రాణి ఎంతో కాలంగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తోంది. ఆమె సంతోషంగా నవ్వి, మన గొడవను ఇక్కడితో మరిచిపోదాం. మీ కవితను మళ్లీ వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. అలా రాజు రాణి మధ్య మళ్లీ ప్రేమ, ఆనందం నెలకొన్నాయి. రాజభవనం మళ్లీ నవ్వులతో కళకళలాడింది. ఈ సమస్యను తెలివిగా పరిష్కరించినందుకు రాజు మరియు రాణి తెనాలి రామకృష్ణుణ్ణి ఎంతో గౌరవించి విలువైన బహుమతులు ఇచ్చారు. ఈ కథ ద్వారా తెనాలి రామకృష్ణుడు తన అపారమైన తెలివితేటలను మరోసారి నిరూపించాడు. ఎవరికీ నొప్పి కలిగించకుండా, రాజును నేరుగా అవమానించకుండా అతని తప్పును అతడే గ్రహించేలా చేశాడు. ఈ కథ మనకు గర్వము, అపార్థాను సంబంధాలను దెబ్బతీస్తాయని, కాని జ్ఞానం, సహనం, హాస్యం, పరస్పర అవగాహన ఉంటే ఏ విభేదాన్నైనా పరిష్కరించవచ్చని
గొప్ప సందేశాన్ని అందిస్తుంది.